ఓం శక్తిమోములండి. ఓం శక్తిమోం. నమస్కారం. కమాల్ కమాల్ మాటలు, సత్యమైన మాటలు కదండి. ఈ సంవత్సరం 20 సోమవారము అక్టోబర్ 10, 2025 సంవత్సరంకి మనకి దీపావళి వచ్చింది. అయితే అది ఎలా వచ్చింది, ఎవరి మనసులోకి వెళ్ళి వచ్చింది అంటే ఈ ప్రతి సంవత్సరము ఈ డేటులు ఎలా తీస్తున్నారు, మనం అందులో ఒకసారి మనసు పరిస్థితితో మాట్లాడాలి. అది ఎలా, ఏ పండితులు తీస్తున్నారు, ఆ యొక్క డైరెక్టర్ దివ్యశక్తితో ఎలా మాట్లాడుతున్నారు, ఇది కమాల్ కమాల్ మాటలు దాంట్లో ఉంది. అవునా కదండి. అయితే వాళ్ళకి ఎందుకు తెలియదు ఈ కలియుగం అతమైంది, మనం ఇండియన్ గురువాటు ఓం సత్య ఓంలో వచ్చామనుకున్నాం. దేవుడు ఎవరికి ఎంతవరకు జ్ఞానోపదేశం ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నాడండి. మీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు, నాకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ముందుకెళ్ళాలి. ఇందులో సత్యమైన మాటలు అవునా కదండి. మరి మీ పనులు నేను చేయలేరు, నా పనులు మీరు చేయలేరు. చేస్తారా? చేయలేరు. మీ పనులు మీరే చేయగలరు, నా పనులు నేనే చేయగలను. ఇది అంతరంగ మాటలు. 20 తారీఖు అంటే సోమవారం, అక్కడ 2 వస్తుంది. 10వ నెల అంటే అక్కడ 1 వస్తుంది. అక్టోబర్లో మళ్ళీ 0 ఒకటి ఉంది చూడండి. 2025 సంవత్సరం అంటే 2010. ఆ 2010లో 2 సున్నాలు ఉన్నాయి. ఓం జయ శ్రీ జగన్నాథుడు మహాప్రభుజీ 2 కళ్ళు. ఆ 2 + 1 = 3. అక్కడ శాంతి సేవ అనే రూప దర్శనం కనిపిస్తుంది. ఆ 20225 అక్కడ అమ్మ కనకదుర్గమ్మ నవరాత్రి 9 కనపడుతుంది కదండి. 0 అది 0 అంటే అది వరల్డ్ కదండి. ఇది అక్టోబర్లో 1 0 చూడండి, అది శ్రీ శంకరుడు 3వ కన్ను అక్కడ కనిపిస్తుంది కదండి. ఇక్కడ 4 సున్నాలు కనపడుతుంది. ఇది కమాలమైన స్వర్గంలో మాట్లాడి. ఎస్, దేవుడు అన్ని రూపాల్లో అందరికీ కనిపిస్తున్నాడు. ఎవరు ఎలా ఐడియాతో నడాలంటే అలా నడుస్తున్నారు. చాలామంది నా యూట్యూబ్కి చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వాళ్ళ మనసు వాళ్ళకి తెలుస్తుంది ఇది లైక్ చేయాలా లేదా. అది చాలామంది చూసి లైక్ చేసి ఫోన్లు కూడా చేస్తున్నారు. అది కమాల్ మాట.